అందరికీ జై శ్రీరామ్. ఈరోజు భారతీయ హిందూ సోదరులందరికీ పండుగ రోజు జనవరి 22, 2024 సంవత్సరం. ఈరోజు సోమవారం. ఈరోజు 11 గంటలకు బాలరాముని ప్రతిష్టాపన అయోధ్యలో జరగబోతూ ఉంది. శ్రీరాముని జన్మ మందిరం. దీన్ని చూసి ప్రతి ఒక్కరూ ఈరోజు పండుగ జరుపుకోవాలి. ఈ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం ప్రతి ఒక్క ఛానల్లో, ముఖ్యంగా దూరదర్శన్లో కానీ అన్ని ప్రముఖ న్యూస్ ఛానల్లో లైవ్ వస్తుంది. అందరూ ఈ లైవ్ తప్పకుండా చూడండి. మనం అక్కడికి పోకపోవచ్చు, కానీ ఇందులోనే చూసి ఆ శ్రీరామ నామస్మరణ చేసుకుని ఆయన కరుణా కటాక్షాలను మనం పొందాలి. ఎందుకంటే ఈరోజు నిష్టగా ఉండండి. ఈరోజు ఎటువంటి నాన్ వెజ్ కానీ మత్తు పదార్థాలు కానీ తీసుకోకుండా ఉదయాన్నే తలస్నానం చేసి మీకు దగ్గరలో ఉన్న రాములవారి టెంపుల్కి వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకుని ఈరోజు మొత్తం రామమయంలో శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ నామస్మరణతో ఈరోజు మొత్తం గడపండి. ఆ రాముల వారు మీకు అంతా మంచి చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా ఈరోజు చాలా గొప్ప రోజు, అద్భుతమైన రోజు. ఈ రోజుని రామనామస్మరణతో ఉండండి. మీకు అంతా మంచి జరుగుతుంది. మీ కోరికలు ఏమున్నాయో ఆ కోరికలన్నీ తీరుస్తారు దేవుడు. చాలా నిష్టగా ఉండండి. ఈరోజు మాత్రం తప్పకుండా ఎటువంటి మత్తు పదార్థాల జోలికి కానీ మాంసం జోలికి కానీ వెళ్ళొద్దండి ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఎందుకంటే పొరపాటున మందు బాబులారా, మత్తుకు బానిసైన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఈరోజు సోమవారం జనవరి 22వ తేదీ అయోధ్యలో రాములవారి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. ఈరోజు చాలా నిష్టగా ఉండండి. ఈరోజు తాగడం కానీ మాంసం తినడం కానీ ఈ విధంగా దాని జోలికి పోయినారంటే మాత్రం అది మీకు విషమవుతుంది. ఆ విషమై దానివల్ల మీరు మీ కుటుంబ సభ్యులు నాశనమయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈరోజు మాత్రం ఇదొక్కరోజు కంట్రోల్ చేసుకోండి. ఇదొక్కరోజు తాగకుండా తినకుండా మీరేం చచ్చిపోరు. కాబట్టి దేవుని కృపతో ఉండండి. రాముల వారిని జపిస్తూ ఉండండి. ఓకేనా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆ రాముని కటాక్షం, ఆ శ్రీరాముల వారి కరుణ కటాక్షం మంచివారిపై ఎప్పుడూ ఉండాలి. మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరగాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుండాలి. దుర్మార్గులు కూడా నాశనం అవ్వాలి, కానీ వాళ్ళకు కూడా మంచి బుద్ధి వచ్చి దేవుడు మంచి దారిలో వెళ్ళే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటూ జై శ్రీరామ్. ఇదివరకే మనకి అయోధ్య నుంచి అక్షింతలు, ఈ అక్షింతలు, ఈ దేవుని పటము, ఈ విధంగా అందరికీ ప్రతి ఒక్క హిందూ సోదరులకి, ప్రతి ఒక్క రామ భక్తులకి ఇవన్నీ అందే ఉంటాయి. కానీ అందరికీ ఒక డౌట్ ఉంటుంది, ఈ అక్షింతలు ఇచ్చినారు కదా, ఈ అక్షింతలు ఏం చేయాలని. మీరు తెలుసుకుంటే సంతోషము, తెలియకపోయినా నేను తెలుసుకుని మీకు చెప్తా ఉన్నాను. ఈ అక్షింతలు ఇచ్చింటారు కదా, ఈ పవిత్రమైన అక్షింతలని ఇచ్చిన తర్వాత వృద్ధి చేసుకుని మన ఇంటిలోనే పెట్టుకోవాలన్నమాట. వృద్ధి చేసుకోవడం అంటే ఏం లేదు, మనం ఇంట్లో అక్షింతలు కలుపుకుంటే ఏమో దేవుని కోసమని ఆ అక్షింతల్లోకి ఈ పవిత్రమైన ఈ అక్షింతలు కలుపుకొని అన్ని మిక్సింగ్ చేసి ఇంట్లో దేవుని దగ్గర పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత ఈ వృద్ధి చేసుకున్న అక్షింతలు ఏం చేయాలనే సందేహం కూడా ఉంటుంది. వాటిని ఏం చేయాలి అంటే, మనం ఆ రోజు 11 గంటల తర్వాత విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది కదా, బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన అయోధ్యలో జరుగుతుంది కదా. దాని తర్వాత మనం ఈ అక్షింతలను మనం అంతలోపే మనం ఇంటిల్లి బాది మొత్తం క్లీన్ చేసుకుంటాము, మన పూజా కార్యక్రమం జరుపుకుంటాము, టెంపుల్కి వెళ్ళొచ్చుంటాము. తర్వాత ఈ అక్షింతలు తీసుకొచ్చిన తర్వాత మీరు మీకన్నా చిన్నవాళ్ళని ఆశీర్వదించవచ్చు. భార్యలు అయితే వాళ్ళ భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ అక్షింతలు తీసుకుని మీ బీరువాలో మీకు ఈ లక్ష్మీ స్థానం అనేది ఉంటుంది కదా, మీకు కలిసి వచ్చిన స్థానం, ఆ స్థానంలో దాచిపెట్టుకోవచ్చు. ఆ దాచిపెట్టుకున్న అక్షింతలను మీరు నెక్స్ట్ ఎప్పుడైనా మీరు ఎంచే గొప్ప కార్యాలకు కానీ శుభకార్యాలకు కానీ ఏదైనా జాబ్స్ కోసం కానీ ట్రై చేసే వాళ్ళు కానీ ఈ అక్షంతలు తలపైన వేసుకున్నా కానీ, మీరు మీకన్నా చిన్న వాళ్ళని ఆశీర్వదించినా కానీ మీకు మంచి జరుగుతుంది. సాయంత్రం 5 గంటల తర్వాత ఖచ్చితంగా అందరూ ఇంటి ముందు 5 విద్యుత్ దీపాలు, కనీసం 5 దీపాలని పెట్టండి. అదేవిధంగా మీకు లైటింగ్ అవకాశం ఉంటే కూడా లైటింగ్ పెట్టండి. ఓకేనా? దీపాలు తప్పకుండా ఇంటి దగ్గర కనీసం 5 దీపాలు వెలిగించండి. ఆ శ్రీరామచంద్రుల వారి ఆశీర్వాదం తీసుకోండి. ఈరోజు మాత్రం తప్పకుండా చాలా నిష్ఠగా ఉండండి. పవిత్రమైన దినము. ఈరోజు అంతా రామనామస్మరణతో శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ నామస్మరణ చేయండి. మీకు అందరికీ మంచి జరుగుతుంది. జై శ్రీరామ్, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈరోజు జనవరి 22, 2024వ తేదీ. ఈరోజు మొత్తం శ్రీరామ నామస్మరణ చేయండి. శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
శ్రీరామ జయ రామ జయ జయ రామ జై శ్రీరామ్. మంచి వాళ్ళకి మీద ఎప్పుడు ఆ శ్రీరామచంద్రుల వారి కరుణ కటాక్షాలు ఉండాలని, ఆయన ఆశీర్వదించాలని కోరుకుంటూ జై శ్రీరామ్.